హాయ్ గైస్, ఇప్పుడే సింగీతం శ్రీనివాసరావు గారి సింగీతం అనే ఒక మూవీకి వెళ్ళి వస్తున్నా. 2 గంటల 10 నిమిషాల సినిమా అయితే జస్ట్ 20 మినిట్స్ మాత్రమే మాటలు ఉంటాయి. దాని తర్వాత మొత్తం పాటలకు వెళ్ళిపోతుంది. అంటే గంటన్నర పైనే సినిమాలో సాంగ్స్ ఉంటాయి. ఒక ఊరు కింద ఒక బంగారు గని, ఆ ఊర్లో మనుషులకి శాపం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి? అసలు ఐ లవ్ ద క్లైమాక్స్ అండి. ఎంత బాగా రాస్తున్న క్లైమాక్స్, అసలు నాకు లిటరల్ కళ్ళకి లిటర్ నీళ్ళు వచ్చినాయి. అంతంటే అంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినాం. అసలు సింగీతం గారి మూవీ రివ్యూ చేయడానికి అసలు మనం ఎవరమండి? వీఆర్ జస్ట్ ఆడియన్స్ వాచింగ్ హిస్ మూవీ. ఆయన మూవీని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ లో ఒక సినిమా తీయడం ఏంటి, దట్టు ఇంత ఏమంటారు, ఇంత కన్విక్షన్ తో మూవీ తీయడం ఏంటి, అంత ఎంటర్టైనింగ్ గా తీయడం ఏంటి. త్రూ అవుట్ ద మూవీ కామెడీ వర్కౌట్ అయితే ఉంటది, అక్కడక్కడ సీరియస్నెస్ ఉంటది, క్లైమాక్స్ లో ఒక ఎమోషన్స్ ఉంటది, క్యావస్ అంటారు, కొంచెం డ్రామా నడుస్తూ ఉంటది గందరగోళంగా. సినిమా స్టార్ట్ కానీ ఒక 15-20 మినిట్స్ మనకు కొంచెం టైం పడుతుంది. అంటే ప్రాపర్ గా వరల్డ్ లోకి వెళ్ళడానికి. అక్కడ నుంచి మొత్తం మూవీ మిస్టికల్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ఊరి దేవుడు కుబేరుడు అని చెప్పి, ఆయన కథ ఏంది, అసలు ఈ శాపం ఏంది, ఒక 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 చిన్న పిల్లడు వచ్చి ఆ ఊరిని ఎట్లా మార్చిండు. నేను మీకు స్టోరీ ఏం చెప్పలేదు, మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరే మూవీకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ది బెస్ట్ అండి. కొంచెం ఫస్ట్ హాఫ్ సెటప్ లాగా ఉంది, అంత ఎక్సైటింగ్ గా లేదు. బట్ సెకండ్ హాఫ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక మూవీలో ప్రాపర్ ఇన్వాల్వ్ అయిపోతాం. ఇంకా క్లైమాక్స్ చెప్తున్నా కదా, నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. లిటరల్ గా ఎమోషనల్ చేసి పడేసారు. నాకు తెలిసి సంగీతం గారి స్టోరీ రాసుకున్నప్పుడే దీనికి ఒక మైథాలజీ టచ్ ఇద్దాం అనుకున్నారు. లైక్ కలి అని చెప్పి, బంగారం అని చెప్పి, అత్యాశ అని. లైక్ బంగారం ఎక్కడ ఉంటే అక్కడ కలి ఉంటాడు అత్యాశ వల్ల అని చెప్పి కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఈ అత్యాశ అనే కాన్సెప్ట్ ని ఎంత పర్ఫెక్ట్ గా చూపించారంటే, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఇక్కడ నుంచి మైండ్ బ్లోయింగ్. ఇక అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం త్రూ అవుట్ ద మూవీ పిచ్చెక్కిస్తుంది, ఇట్లా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తా ఉంటది. దట్ ఈస్ సో గుడ్ అండి. ఇది కాకుండా ఊర్లో అందరు పాటలు పాడతారు కదా, ఈ పాటలు కూడా లిటరల్ గా వాళ్ళ ఓన్ వాయిస్ అండి, వాళ్ళ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్ అండి. నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఆయన ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, సంగీతం గారి ప్రీవియస్ మూవీస్ లైక్ భైరవ దీపం గానీ, ఆదిత్య 369 గానీ, పుష్పక విమానం గానీ, ఇట్లా చాలా మూవీస్ రిఫరెన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే అక్కడక్కడ రిఫరెన్స్ మొత్తం ప్లాన్ చేసుకుంటే మీరు. నాకు తెలిసి ఇలాంటి ఒక స్టోరీ మన టీఎఫ్ఐ రాలేదండి. ఈ మూవీకి సంగీతం గారి తర్వాత ఇంకా బ్యాక్ బోన్ అంటే మన డిఎస్పీ అండి. అసలు అంతసేపు ఆల్మోస్ట్ ఒక గంటన్నర 2 hours మూవీలో అసలు డిఎస్పీ గారి మ్యూజిక్ ఎట్లా కొట్టిరండి. అంత అంటే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్, అంత లాంగ్ డ్యూరేషన్ మ్యూజిక్ కొట్టడం అంటే అసలు ఇట్స్ లిటరల్లీ ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ అండి. స్టార్టింగ్ గా ఒక లేడీ ఉంటారు, లైక్ చెట్టుని చాలా చాలా బాగా ఓన్ చేసుకుంటే, చాలా లైక్ వాళ్ళ మదర్ లా చూస్తుంటది. ఆమె పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది. ఆమెనే కాకుండా మన మెయిన్ లీడ్ గా వేసిన ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆయన యాక్టింగ్ మంచిగా ఉంది. శాలిని అనే ఒక లేడీ ఉంటది, తన యాక్టింగ్ మంచిగా ఉంది, మైనింగ్ ఓనర్ లాగా. ఈ సినిమాలో వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ మాత్రం చాలా అంటే చాలా డెప్త్ ఉన్న స్టోరీ అవుట్ లైన్ మనకు అర్థమైపోతుంది, బట్ ఇన్ డెప్త్ మీనింగ్ ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఐ థింక్ ఐ అగైన్ గో ఆర్ మళ్ళీ ఓటీటీలోకి వచ్చినాక రిపీటెడ్ గా చూస్తా అంట నాకు, బికాస్ ఐ వాంట్ టు రియల్లీ అండర్స్టాండ్ అసలు ఈ మూవీ పర్పస్ ఏంది అని చెప్పి. చాలా చూసినప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది, బట్ కొంచెం ఆలోచిస్తే కొంచెం పర్పస్ తెలుస్తుందేమో. ఈ చెట్లు నాటడం గానీ, ఈ అత్యాశ గానీ, గోల్డ్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు పట్టుకొచ్చారు, వై గోల్డ్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చారు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. మీరు మూవీలో వస్తే మీకు ఇంకా పిచ్చి నచ్చుతుంది. ఇవే కాకుండా ఈ మూవీలో కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. ఇంకా అర్థం చేసుకోండి మీరే. నాగ్ అశ్విన్ ఉన్నాడంటే ఆయన మూవీలో ప్రీవియస్ మూవీలో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అక్కడక్కడ లైట్ కనిపిస్తూ ఉంటారు. మెయిన్ గా చెప్పాలంటే ఆయనతో పాటు వింద వార్హిల్ అని చెప్పి ఇంకొక యాక్టర్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఉంటుంది. ఇట్స్ లైక్ 1-2 minutes క్యామియో. హిలేరియస్ అండి, చాలా మంచిగా అనిపించింది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ జమ్. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం సెటిల్ కానీ టైం పడుతుంది. ఇదంతా సెటప్ లాగా సెకండ్ హాఫ్ మొత్తం ప్రాపర్ పే ఆఫ్ అండి, ఎక్సలెంట్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ జమ్. సంగీతం. హ్యాట్స్ ఆఫ్ సంగీతం గారు.